బాగున్నారా? చాలా బాగుందండి. అప్పటి హుషారు ఇప్పటికి ఇంకా తగ్గల మీకు? హుషారు తగ్గితే ఇంకా సెలవు పుచ్చుకోమని అర్థం. అర్థమా? కానీ అది మన చేతిలో ఉండదు కదా. కొంచెం మన చేతిలో ఉంటుందండి. ఉంటుందా? కొంచెం కాలం చేతిలో ఉంటుంది అనుకోండి. దాన్ని కూడా ఆర్టిస్టులు బయటపడతారండి. బయటపడతారా? yes. అంటే దాదాపు 4.5 దశాబ్దాలు ఏకదాటికి నటించారు కదా. బోర్ కొట్టేసి విశ్రాంతి తీసుకుంటున్నారు ఏమన్నప్పుడు? లేకపోతే ఇది నేను చాలా ప్రేమించుకున్న వృత్తి కదా, నిజంగానే నాకు చాలా చాలా ఇష్టం. అందుకని బోర్ కొట్టడం అనబడేది అసలు ఇంతవరకు రాలే. ఈ పైన ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఎప్పుడన్నా వస్తుందేమో తెలియదు. ఓకే. అంటే ఈ మధ్య ఎక్కువ కనపట్లేదు కనుక కావాలని కనపట్లేదంటేనండి. మరి మా హీరోలందరూ ఓల్డ్ అయిపోయారు. అవును. ఓల్డ్ అంటే నేను వెళ్ళేటప్పుడు మిడిల్ వాళ్ళు, ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు వచ్చిందంతా యంగర్ జనరేషన్. వాళ్ళకు ఉంటే బామ్మ వేయాలి, లేదంటే ఆ పక్కింటి ముసలమ్మ ఎదురింటి ముసలమ్మ అలా వేయాలి. సరే పిల్లలు కదా. ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడాను జనరల్గా ఏమంటున్నారంటే ఆ యాడ్లో బామ్మని తీసుకురండి, ఈ యాడ్లో బామ్మని తీసుకురండి అంటున్నారు. అంటే ఈ యాడ్లు అందంగా వేస్తారు కదండి. అందమైన బామ్మలు కావాలి. అందమైన బామ్మని కూడా కాదు, ఏదో కొంచెం చేంజ్గా ఉంటుంది అని కూడా అయ్యి ఉండొచ్చు. అలా ఇప్పుడు కూడా పిలుస్తున్నారు అప్పుడొకటి తక్కువ. కానీ తల్లే కదా తల్లి పాత్ర అండి. ఇప్పుడు అంతా యంగర్స్ కదండి తల్లులు. ఓ 19 ఏళ్ళ అబ్బాయికి ఎంత తల్లి ఉండాలి? ఇప్పుడు నేను వేస్తే పిల్లలు లేక పూజలకి తిరిగి లేటుగా కనుక్కున్నట్టు ఉంటది కదా. ధర్మం ఉంది లేండి. అవునంటారా? అంటే ఈ మధ్య తల్లులను కూడా చాలా గ్లామర్ గా చూపిస్తున్నారు కదా. గ్లామర్ గా ఉండాలండి, జనం అలా కోరుకుంటున్నారు. మన ఇళ్లలో కూడా తల్లులు అలాగే కదా ఉంటున్నారు. ఇళ్లలో తల్లులు గ్లామర్ గా ఉండరు. ఉంటారండి, అంటే ఉంటారా? దాన్ని పట్టేనండి. ఎప్పుడు ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసుకున్న తర్వాతే స్క్రీన్ మీద కూడా అదే కోరుకుంటారు మనుషుల్ని. అందుకని మీరేమో మా కాలంలో మదర్లను ఆలోచిస్తున్నారు కాదండి. వెనకబడిపోయి ఉన్నాం మనం. అదే మీరు అన్నారుగా 4 దశాబ్దాలు అనుకున్నాం కాబట్టి తెలీదు. బట్ ఇంకా చిన్నపిల్లలే మదర్లు వేయాలండి. హీరోయిన్లు అందరూ వచ్చేసారు కదా. అవును, హీరోయిన్లు మదర్లు అయిపోతున్నారు. అలా అమెరికా వెళ్ళి ఇలా వచ్చేస్తారు, మళ్ళీ మదర్ అయిపోతారు. ఇలా పెళ్లి చేసుకుని అలా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు. పోన్లేండి, మళ్ళీ మన పిల్లలు మనకు కనపడుతున్నారు. ఓకే. సో మీరు అంటే మీ గురించి తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఇప్పటి వాళ్ళకి పిల్లలు కూడా అందరు తెలుసండి. మన హీరోల పిల్లలే కదా వీళ్ళందరూ. అవును తెలుసు, కానీ ఏం మా నాన్నలతో వేసింది ఈవిని కొద్ది రోజుల పక్కన భారతంలే అనుకుంటున్నారు. పైగా డైరెక్టర్లు అందరూ కొత్త వాళ్ళండి. అవును, డైరెక్టర్ల పిల్లలు డైరెక్టర్లు అవలా. మళ్ళీ మేము ఉండేవాళ్ళమే. హీరో పిల్లలు మాత్రం హీరోలు అయ్యారు. మరి క్యారెక్టర్ ఇవ్వడం 50% డైరెక్టర్ ఇష్టం కూడా ఉంటుంది. అవును, అలా పోతున్నాయి అన్నమాట. ఓకే. సో ఎక్కడో తెలియని అసంతృప్తి ఉంది కొంత. అంటే నాకు బోళ్ళంత అసంతృప్తి ఏం లేదండి, పర్వాలే. ఎందుకంటే మంచి సినిమాలు చేసేసుకున్నాను, మంచి నటులతో పనిచేశాను. సరే ఇంక ఇప్పుడు వచ్చిన పిల్లలతో కూడా చేస్తే బాగుంటుంది, కానీ అంటే కొత్త రకం యాక్టింగ్ కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు. ఈ జనరేషన్కి ఏం కావాలో చేయొచ్చు. తర్వాత అందరూ పిల్లలు విచిత్రంగా ఉంటారు, సెట్లోకి వెళ్ళి చూస్తే బాగుంటుందని కోరికండి. తిండికైతే ఇబ్బంది లేదు, హ్యాపీ. ఉండడానికి కూడా ఇల్లు ఉంది, హ్యాపీ. ఇంకా వర్క్ అంటారా, చెయ్యాలండి. వర్క్ నన్ను అడిగితే ఒక ఆయుష్ ఇచ్చి జ్ఞాపక శక్తి ఇస్తే ఓ 80 ఏళ్ల వరకు పని చేయొచ్చండి. మరి రామలింగయ్య గారు చేయలేదు, పెద్ద వాళ్ళందరూ చేశారు. బట్ నేను కూడా కోరుకోవడం అత్యాశ కాదేమో. అంతే కదా, తప్పేం లేదు. అదే పైగా చాలా చలాకీగా కూడా ఉన్నారు కదా. కాదు, ఇప్పుడు మీ తరం వాళ్ళు చాలామంది సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడంలో కానీ దాన్ని పెంచుకోవడంలో కానీ దృష్టి పెట్టాల యాక్చువల్గా అప్పట్లో. అంటే తెలియక. సో మీరు దాని నుంచి బయటపడ్డారా? కాస్త జాగ్రత్త చేసుకోగలిగారా? నేనేం బయటలేండి. మా అమ్మగారు మా అమ్మగారు కృష్ణా జిల్లా మనిషి. ఏదో ₹1 వస్తే ఒక పావలా దాచే మెంటాలిటీ ఉంది. ఆ పావలాలన్నీ మిగిలిపోయాయి. అంటే మా కుటుంబం అంతా చెన్నై వెళ్ళలేదండి. నేను ఒకదాన్ని సినిమాల్లో చేశాను.
నేను మా అమ్మగారు మా తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళు వచ్చి వెళ్తా ఉండేవాళ్ళు. మేము మొత్తం 5 ఆడపిల్లలు. ఓకే. నా ముందు ఒక ఆవిడ లేదు, నా తర్వాత ఒక ఆవిడ లేదు, 3 మిగిలే ఒక తమ్ముడు. ఓకే, తమ్ముడు. అందుకని మా అమ్మగారు కొంచెం జాగ్రత్త పడారు. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా? అంటే వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయి అదే అంటే విజయవాడలోనే ఉన్నారండి. చాలా కాలం నేను విజయవాడలో ఉంచా. ఎందుకంటే మనకి సిటీ కొత్త, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మనకి ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఇప్పుడు పొజిషన్ అండి. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను ఎలాగో వచ్చినప్పట్లో అలాగే అంతేగా మరి. అందుకని మనకి వచ్చే రూపాయి ఇక్కడే ఖర్చు పెట్టుకుని ఎక్కడా పోతానులే అని వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు, చదువుల్లో ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు.